దేవరా ట్రైలర్ ని ఎందుకు చెడుగుడాడేసుకుంటున్నారు? అందరి వేళ్ళు కొరటాల శివ వైపే ఎందుకు చూపిస్తున్నాయి? మరో పాదఘట్టం అనేంతగా ట్రైలర్ ని అలా ఎలా తీర్చిదిద్దారు? నందమూరి అభిమానులను వెయిట్ చేయించి మరీ మేకర్స్ ఇచ్చిన వాయినం దేవరా ట్రైలర్. షార్క్ పై రైట్ చేస్తూ ఇచ్చిన పోజ్కు ట్రైలర్ చూసిన వారే కాదు, విన్నవారు ఆశ్చర్యపోయారు. బోయపాటి వినయ విధేరామలో గూండాల తలకాయలు హీరో నరికితే గద్దలెత్తికిపోయినట్లు దేవరలో శత్రువులను చెండాడటం కోసం హీరో గారి ఈ షార్క్ ఎంట్రీ ఎవ్వరికీ ఓ పట్టానా అర్థం కావడం లేదు. ఆ మాటకొస్తే నెటిజన్స్ ఈ షాక్ నుంచి ఇంకా కోలుకోలేదు. దేవర గ్లిమ్స్ కు మిలియన్ల కొద్ది వ్యూస్ వచ్చినప్పుడైనా కొరటాల ట్రైలర్ కట్టింగ్ మ్యాటర్లో 1కి 10 సార్లు చూసుకోవాల్సిందే. ఆడియన్స్ వెయిటింగ్ ఏ స్థాయిలో ఉంటుందో ముందే ఓ అంచనాకొస్తే బాగుండేది. ఒకవేళ స్టోరీ రివీల్ చేస్తే ట్రైలర్లో తేడా కొడుతుందనే భయంతో క్లారిటీ లేకుండా కట్ చేశాడనుకోవడానికి లేదిక్కడ. ఆచార్యలో కనిపించిన పాదఘట్టం క్యారెక్టర్స్ ఇక్కడ రివీల్ అయ్యాయి. సోనూ సూద్ గెటప్లో సైఫ్ అలీ ఖాన్, చెర్రీ గెటప్లో తారక్ను కొరటాల రీప్లేస్ చేశాడా అనే అనుమానాలు సగటు ప్రేక్షకుడిలో కూడా కలుగుతున్నాయి. నిజానికి కొరటాల ఆచార్య ఫ్లాప్ తర్వాత ఫినాన్షియల్ గాను దెబ్బతిన్నాడు. అయినప్పటికీ దేవరను బాలీవుడ్ టీంతో ఫిల్ చేసి కేజీఎఫ్ కు తగ్గకుండా టేకింగ్ పరంగా వండర్స్ క్రియేట్ చేయాలని చూశాడు. అవుట్పుట్ చూసేసరికి ఆ స్థాయిలో అంచనాలను అందుకోలేకపోతుందనే విమర్శలు గట్టిగా వినిపిస్తున్నాయి. పైగా ఈ సినిమాకు ఒక పార్టుతో ముగించాల్సింది 2 పార్టుల పేరుతో 300 కోట్లు ఖర్చు పెడుతున్నారు. ఆ స్థాయి బడ్జెట్ కేటాయింపులు జరిగాయి కాబట్టే జాన్వీ కపూర్, సైఫ్లను తీసుకొచ్చారు. పైగా RRR తర్వాత కొమ్రం భీమ్కు ఇది ప్రెస్టీజియస్ ఫిలిం. బన్నీని వద్దనుకున్నా తారక్ని తీసుకున్నాడు అంటే కొరటాల ప్రాణం పెట్టి సినిమా తీయాలి. మరి ట్రైలర్ వరకు జరిగిన ఈ ట్రోలింగ్ను థియేట్రికల్ ట్రైలర్కు వచ్చేసరికి కొరటాల సరిచేస్తాడని ఆశిద్దాం.